అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని స్థానిక పసగాడ సూర్యనారాయణ మిల్లు జంక్షన్ వద్ద విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాన్ని సంఘ నాయకులు నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సమస్యల్ని పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హాస్టల్లో కమిటీలు, కుక్లు, ట్యూటర్లు పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సహాయక కార్యదర్శి నాగభూషణ్ రావు మాట్లాడారు. విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నిర్వహణకు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ విద్యార్థులకు మౌలిక వస్తువులు లేక, సమయానికి భోజనం సరిగ్గా అందక, అలాగే విద్యార్థుల పర్యవేక్షణలో చోటర్, కుక్కమాటి పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థుల యొక్క జీవనాన్ని గాలికి వదిలేసింది రాష్ట్ర ప్రభుత్వం. కావున మేము వెంటనే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు హాస్టల్ విద్యార్థులకి 53 రూపాయలు రోజుకు మెస్ బిల్లు కేటాయిస్తూ ఉంది. అలాగే జైల్లో ఉన్న ఖైదీకి 100 రూపాయలు కేటాయిస్తూ ఉంది. ఈ యొక్క సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే విద్యార్థికి తక్కువ డబ్బులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కావున విద్యార్థులకు మెస్ బిల్లులు నెలకు 3000 రూపాయలు ఇవ్వాలి. ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలు నెలకు 500 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ, అలాగే విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోయిన తర్వాత వర్షాకాలంలో విద్యార్థులకు హాస్టల్లో పెచ్చులు ఊడిపోయి గేట్లు లేక సరిగ్గా ఉన్న వాటర్ బయటకు పోక విద్యార్థులు తీవ్ర ఆందోళనలో హాస్టల్లో చదువుతూ ఉన్నారు. కావున విద్యార్థులకు హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. ఈ సొంత భవనాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు పాముకాట్లకు గురవకుండా, విద్యార్థులు అనారోగ్యానికి గురవకుండా ఉంటారు. అలాగే గిరిజన విద్యార్థులు గత సంవత్సరంలో 5 మంది విద్యార్థులు పక్కనే ఉన్న మన్యం జిల్లాలో మృతి చెందడం జరిగింది. ఇదే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గిరిజన వసతిగృహాల్లో. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకు సొంత భవనాలు కేటాయించి దశాబ్ద కాలంగా విద్యార్థులకు సంబంధించినటువంటి కుక్, కమిటీ, చోటు వంటి పోస్టులు ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు. పర్యవేక్షణ లోపం వల్ల విద్యార్థులు బయటను తిరగడం వల్ల చాలామంది హాస్టల్లో రాలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కావున విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేకూరాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేస్తాం.